ప్రస్తుతం మనం అప్సర ఇంటి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం అయితే మాత్రం కొంతమంది ఆమెను పరామర్శనకు వస్తున్నారు. బీజేపీ కార్పొరేటరు జనరల్ సెక్రటరీ గారు ప్రస్తుతం ఆమె పరామర్శనకు వచ్చారు. ప్రస్తుతం ఆమె కూడా ఉన్నారు. ఆమెతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఆరోగ్యం బాగానట్టుంది, మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం, కొంచెం క్షమించాలి మమ్మల్ని. అయితే వీళ్ళ పరిచయం ఎట్లా జరిగిందమ్మా? మామూలే అండి, గుడికి వెళ్తాము. గుడిలో ఒక పూజారి అంటే ఉండదా, ఉంటుంది కదా. అందులో బ్రాహ్మణుడు, మేము బ్రాహ్మిన్స్. అందుకని అక్కయ్య గారు అన్నం పెట్టండి అంటే సరేలే, పిల్లాడే కదా, మనతోటి తిరిగే పిల్లాడే కదా అనుకున్నాను తప్ప వీళ్ళు ఇలాంటి వెధవ ఉన్నాడని ఊహించుంటే నాకు ఈరోజు ఈ గతి వచ్చేది. మేడం, వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు అసలు మా అబ్బాయి పూజారే కాదని చెప్పి అంటున్నాడు. అబద్ధాలండి. నిన్న వరకు ఎందుకు చేశాడండి ఈ బొట్రాయి ఇవన్నీ మంత్రాలే? ప్రతి ఒక్కరిని కనుక్కోండి, వాడు ఉన్నాడా లేదా, వాడు చేశాడా లేదా అని. అప్పుడు వాళ్ళ నాన్నకి సమాధానం చెప్పండి. పూజారిగా అయితే ఎందుకు వచ్చాడు, ఎందుకు చేశాడు కదా? అంటే అతనికి ఎలా పరిచయం, తర్వాత రెగ్యులర్గా ఎప్పుడప్పుడు వచ్చినాడు తను కూడా చంపేటప్పుడు, అంటే ఈ ఘటన జరిగేటప్పుడు కూడా శంషాబాద్ తీసుకెళ్తాను. శంషాబాద్ ఎందుకు తీసుకెళ్ళని చెప్పాను మీకు అని చెప్పాను. ఫస్ట్ శంషాబాద్ కాదండి, ఫస్ట్ కోయంబత్తూరు వెళ్ళాను, గుళ్ళు ఉన్నాయి అని చెప్పాడు. చెప్తే సరే అండి నాకు చెప్పింది పాప. సరే మా వెళ్ళరా అన్నాను. అన్న తర్వాత వీడికి వచ్చి ఇక్కడి నుంచి తీసుకుపోయిన విషయం నాకు తెలియదు. వాడి కార్లో మరుసటి రోజు వచ్చి చెప్పాడు. మా పాప ఏదైనా సరే నీళ్లు బాటిల్ కొనుక్కున్నా, అమ్మ నేను కొనుక్కున్నా అని చెప్తుంది నాతోటి. ఏమి మెసేజ్ రాలేదే, బస్సు ఎక్కలేదా, బస్సు ఎక్కితే వెంటనే చేస్తుంది, ఇది తీసుకెళ్ళలేదు కదా, ఛార్జ్ అయిపోయిందేమో, పెట్టంగానే చేస్తుందిలే అని ఎదురు చూశాను, రాలేదు. మరుసటి రోజు 1 గంట ఆ టైంలో వీడు వచ్చాడు. వీడు చూసినప్పుడు నేను, నువ్వేంట్రా నా ఇంటికి వచ్చావు, నా పాప ఏది అని అడిగాను. నా పాప ఏది, నిన్ను కదా నమ్మి పంపిస్తే నువ్వు ఒక్కడు వచ్చావేంటి అని అడిగితే అక్కడ కథ స్టార్ట్ చేశాడు వాడు. ఎవరో వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళని ఎక్కిచ్చాను, భద్రాచలం వెళ్ళారు, ఇది చెప్పాడు. నువ్వెట్లా పంపించావు అని అడిగాను. నీకెవరిచ్చారు అధికారము, నువ్వు ఇది చేసినప్పుడు నాకెందుకు ఇన్ఫామ్ చేయలేదు, ఫోన్ చేయలేదు ఎందుకు నువ్వు అక్కడి నుంచి అని అడిగాను. నువ్వు నాకు ఇన్ఫామ్ చేయాలి కదా, నేను నిన్ను నమ్మి పంపించావు, నువ్వు నాకు ఇన్ఫామ్ చేయాలి. ఎక్కేటప్పుడు ఇదో మీ అమ్మకు ఫోన్ చేయని నువ్వెందుకు చెప్పలేదు అని నేను వాడిని నిగ్గదీసి అడిగాను. అడిగితే వస్తుందిలేండి, ఆదివారం అంతా వస్తుందిలేండి అన్నాడు. సరేలే అని ఊరుకున్నాను. సోమవారము రాలేదు, స్విచ్చే ఆఫ్ చేసాడు, ఫోన్ ఆఫ్ చేసేస్తే ఎందుకు ఫోన్ పోవట్లేదు అని, ఏరా అసలు విషయం చెప్పు, అసలు ఏం జరిగింది చెప్పు అన్నాను. అంటే లేదక్కయ్య గారు, ఇంతేనండి అక్కయ్య గారు, ఇదేనా, ఓకే నువ్వు చెప్పావు కదా, మా పాప ఫ్రెండ్స్ అంతా నాకు తెలుసండి, ఓకేనా, నేను చూస్తా పద, ఫుటేజ్ ఉంటుందిగా, కెమెరాలు ఉంటాయిగా ప్రతి ఒక్క దగ్గర, నేను చూసి మా పాప ఫ్రెండ్సే అంటే వెనక్కి వచ్చేస్తా, నాకు నమ్మకం. ఓకే 2 రోజులు అయితే 4 రోజులు నా బిడ్డ నా ఇల్లు చేరుతుంది. సరే అని వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా కెమెరాలు లేవు అక్కడ, ఒకే ఒక్క దగ్గర కెమెరా దొరికింది. సరే అని నేను వాళ్ళకి చెప్పాను, పోలీస్ వాళ్ళకి చెప్తే అది తీసి చూసిన తర్వాత అందులో వీడు ఎక్కించింది కానీ కారు రావడం కానీ ఏమీ లేదు. సో ఎక్కించడం కారు లేకుండా మీకు అనుమానం వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా ఏదో జరిగిందని చెప్పేసి అని. సో అప్పుడు పోలీసులకు ఏమని చెప్పారు మేడం? నేను ఏమి సమాధానం చెప్పలేదండి, ఓకేనా. నేను గమ్మన కూర్చున్నాను అలాగా. ఏంటి బిడ్డ ఎక్కడ పోయింది, ఎక్కడికి పోయినా నాకు ఇన్ఫామ్ చేసే బిడ్డ ఎక్కడ అని అన్నప్పుడు వాళ్ళు ఫుటేజ్లో చూస్తున్నాము, నువ్వు కారు రాలేదు, నువ్వు చెప్పిన హరికథ లేదు అని వాళ్ళే ఇది చేశారండి. వాడి మీద వాడే కంప్లైంట్ రాయించుకున్నాడు. సో ఆయన నిన్న మేనకోళ్ళు మిస్ అయిందని చెప్పేసి అసలు ఏంటి, అసలు వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక పూజారి మేము అంతే, అంతకుమించి ఏమీ లేదు మాకు వాడికి. జనరల్గా మీ ఇంట్లోకి వచ్చి ఎలా ఉండేవాడు రెగ్యులర్గా? ఇక్కడ కుర్చీ ఉంది, మీరు ఎలా కూర్చున్నారు అలాగే కూర్చున్నాము. దాన్ని బట్టి మనము మనుషుల్ని వీళ్ళు నెగటివ్ అని మనము ఇది చేయలేం కదా. సో ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్టు కానీ తర్వాత ఏదన్నా ఉన్నట్టు కానీ మీకేనా అమ్మాయి ఎప్పుడు చెప్పిందా? లేదు, అలాంటివి ఏం లేవు. ఏది దాచని పిల్ల ఇలాంటివి దాచుతుందా? చెప్తుంది కదా అమ్మ ఇట్లా అని. మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు ఆయన ఎందుకు కేసు పెట్టాడు, మీరు ఎందుకు పెట్టాలని చెప్పి వాళ్ళ తండ్రి అంటున్నాడు మేడం. అది వాడు నా ఇంటికి వచ్చినప్పుడే చెప్పానండి. వాడు వచ్చాడు, వాళ్ళ నాయన నా ఇంటికి వచ్చాడు, ఏమైంది అని అంటే, ఏమవడం ఏంటి నీ కొడుకు ఇలా చేశాడు అని చెప్పానండి.
అని నేనేం నీ కొడుకు మీద కంప్లైంట్ ఇవ్వలేదు, ఇది కూడా చెప్పానండి. నేను అబద్ధం చెప్పేదాన్ని అయితే ఇవెందుకు దాచాలి కదా, దాచాల్సిన అవసరం నాకు లేదు, నా సైడ్ తప్పు లేదు, నేను అదే చెప్పాను వాడికి. చెప్తే అని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఓకేనా. మళ్ళీ నేను పోలీస్ వాళ్ళు మరుసటి రోజు రమ్మంటే వెళ్ళాను. వెళ్తే వీడు మరుసటి రోజు మంగళవారమో ఏమోనండి 6:30కే ఇంటికి వచ్చాడు. వచ్చి అక్కయ్య గారు నన్ను రాత్రంతా కొట్టారు అన్నాడు. నిజంగా పోలీసులు కొడితే కాలు ఎట్లా కిందకి పెట్టగలుగుతాడండి? అవునా కాదా? మీరందరికీ తెలుసు, విలేకరులు వీళ్ళంతా చూసుంటారు, ఎన్నో చూసుంటారు. నాకు అబద్ధం అనిపించింది వాడు చెప్పిండేది. నన్ను కొట్టారు, నా కాళ్ళు నొప్పులు, నన్ను కట్టేసి కొట్టారు, చెంప మీద కొట్టారు అని. కాదే, కొట్టుంటే నువ్వు నడవవు, ఇంత పూజ జరగదు అని నాకు డౌట్ వచ్చింది వాడి మీద. చెప్పు సాయి, ఏం జరిగిందో చెప్పు, నీ కాళ్ళు పట్టుకుంటాను ఆయన, చెప్పు, పిల్లని ఎక్కడన్నా పెట్టావా చెప్పు, నేను పోయి తెచ్చుకుంటాను నా బిడ్డనని ఎంతగా వేడుకున్నానండి వాడిని. అంటే నన్ను అనుమానిస్తారా అన్నాడండి. చంపిన తర్వాత కూడా దాదాపుగా 2 రోజుల పాటు కారులోనే డెడ్బాడీ పెట్టుకుని తిరిగాడంట. అవునా? ఆ విషయం నాకు తెలియదండి. మళ్ళీ వాళ్ళు ఫోను కనపడట్లేదు, అక్కడ పోయిన తర్వాత నీ కారు ఎందుకు వేసుకురావట్లేదురా అని అడిగారండి పోలీసులు. అడిగితే కారా మరి వాళ్ళకి ఏం చెప్పాడో విషయం నాకు తెలీదు. కారు తేలేదండి, వాళ్ళు వస్తుందమ్మా కారు చెప్పాము తెమ్మని అన్నారు. ఆ తర్వాత విషయం తెలియదు నాకు. నిన్న మొబైల్ పాస్వర్డ్ చెప్పండి అన్నాను. నాకు తెలియదమ్మా పాస్వర్డ్లు అవి అని చెప్పారు. చెప్తే ఆ తర్వాత పోలీసులు ఏం కనుక్కున్నారో ఏమో విషయం తెలియదు ఈ రోజు వరకు నాకు. అంటే మనకు అందున్న సమాచారం ప్రకారం చంపిన తర్వాత, అంటే ఇద్దరి మధ్య గొడవ జరిగింది, చంపిన తర్వాత 2 రోజుల పాటు డెడ్ బాడీని కారులో పెట్టి 3వ రోజు తీసుకొచ్చి ఇక్కడ పాతి పెట్టని చెప్పాను. ఆ విషయం మీకు ఏం తెలుసు? నాకు తెలియదమ్మా, ఇప్పుడు మీరు చెప్పేదాకా విషయం తెలియదు. వాడి మీద అనుమానమే ఉన్నింది నాకు. దానివల్ల ఈరోజు నేను అది పడకపోతే ఈరోజు నా బిడ్డ ఇది కూడా తెలిసేది కాదేమో. అంటే ఈ ఘటనను మీరు ఏమనుకుంటారు మేడం? అంటే నమ్మకంగా ఉండి ఇట్లా చేసిందని మీరు నమ్మకండి. ఫస్ట్ పూజారి అవ్వచ్చు, వాడు ఇంకోటి అవ్వచ్చు, ఓకేనా? నమ్మకండి ఎవరిని. వాడిని మటుకు బతకనివ్వకండి. ఫస్ట్ చంపేయండి, ఉరి తీయండి. ఎందుకంటే ఇలాంటిది ఇంకొకటి చేస్తాడు వాడు. అంత అదంటున్నా నేను కదా, అందుకంటున్నా. అలాంటి విధవని ఏ ఆడపిల్లని నమ్మకూడదు. ఫస్ట్ వాడు ఉండొద్దు భూమి మీద. మేడం, ఇక్కడ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు పూజారి అని చెప్పని వీడియోస్ ఫేస్బుక్లో ఉన్నాయి. తర్వాత అందరిని చూస్తే ఆయన నిన్న కూడా గుళ్ళో పూజ చేసి చెప్పాను. కానీ వాళ్ళ తండ్రి వచ్చేసి అసలు మావాడు పూజారే కాదు, మావాడు కాంట్రాక్టర్, MBA చేసి చదివాడని చెప్తున్నాడు. ఓకే, వాళ్ళ నాన్న చెప్పాడు కదా. ఎందుకు ఇది జనమంతా ఉన్నారుగా, వాళ్ళ అబద్ధాలు కాదు కదా. నిన్న 8:30 వరకు వాడు పూజ చేశాడని చెప్తున్నారు జనాలు. నేనేం కిందికి వెళ్ళలే, నేనేం చెప్పలే ఎవరికి. పనులు వాడు పూజారి కాకపోతే పూజ ఎట్లా చేశాడు? పూజ ఎట్లొచ్చు మరి వాడికి? మంత్రాలు ఎలా వచ్చు? వాళ్ళ ఆయన కప్పిపుచ్చుకునే పనులు చేస్తున్నాడు. వాడిని తప్పు చేసిన వాడిని శిక్షించకుండా వాళ్ళ ఆయన ఇప్పుడు కనపడింది, అదే నా కొడుకు తప్పు చేశాడు శిక్షించండి అని చెప్పాలి. ఎదురు కనపడుతుంది కళ్ళెదురుగా, కొన్ని వేల మంది చూశారు కదా. దాన్ని ఎందుకు వాళ్ళ ఆయన ఇది చేస్తున్నాడు? ఆయనకు ఇది లేదా? మేడం, నాకు అనిపిస్తుంది అంటే ఈ గొడవ జరుగుతున్న విషయం, ఇద్దరి మధ్య క్లాష్ ఉన్న విషయం కూడా తండ్రికి కూడా తెలిసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అవునా కాదా? అంటే చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే, అంటే మీరు అన్నారు మేము చూసినప్పుడు మేడం ఇట్లాగే ఐడియా ఇచ్చారు. నిజమే, వాడు ఇది చేయకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి వాళ్ళ నాయన అన్నీ తెలిసి ఉంటేనే కదా చేయగలుగుతాడు. ఇద్దరి ప్రమేయం ఉందేమో, లేదా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసే చేశారేమో. అంటే మాతో మాట్లాడినప్పుడు అసలు పూజారే కాదు, MBA చేశాడు, మావాడు మంచోడని చెప్తున్నాను. అంటే నేను చాలా మంది మీతో కాకుండా చాలా మంది మాట్లాడితే ఆయన పూజారే, నిన్న కూడా ఆండ్రాయిడ్ సమస్య మీద పూజ చేశారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సరే, మరి మంత్రాలు రావు కదా, ఎందుకు పూజ చేశాడు? పూజ వాళ్ళ ఆయన చెప్పిన ప్రకారం, వాడు చెప్పిన అబద్ధం ప్రకారము ఎట్లా చేశాడు పూజ? వేరే వాడు వచ్చేసాడా, లేకపోతే వీడు పోయి చేశాడు అక్కడ? అంటే అమ్మాయికి అసలు ఎట్లా పరిచయం మేడం? ఎన్ని సంవత్సరాలకు పరిచయం? ఎన్ని సంవత్సరాలు కాదండి, 2 ఏళ్ళేనండి. మేము వచ్చిన తర్వాత, మేము వచ్చే 2 ఏళ్ళు, 1.5 అట్లా. ఆ తర్వాత ఇంకా గుడికి వెళ్తాం కదా, ఒక దేవుడు ఉన్నాడంటే ఎవరమైనా వెళ్తాము, అది సహజం కదా. అట్లా వెళ్ళినప్పుడు అక్కయ్య గారు అంటే సరేలే మంచి పిల్లాడేమో అట్లా. అంటే ఇంటికి వచ్చిపోతుండేవాడా? తర్వాత ఏమన్నా మామూలుగా ఆ ఇంట్లో అందరితో ఎలా కలివిడిగా ఉండేవాడు? కలివిడిగానే ఉండేవాడు. అక్కయ్య గారు నాకు భోజనం పెట్టండి అనేవాడు. మళ్ళీ భోజనం పెట్టి నేను ఇలా చేస్తాను అక్కయ్య గారు, మీ ఇంటి భోజనం తిని అన్నాడు.
మరి చేశాడు కదా, నా ఇంటి భోజనం తిన్నాడు, నా చేతి భోజనం తిన్నాడు. ఎందుకు చేశాడు? వాడు చెప్పిన ప్రకారం కదా. మేడం పోలీసులు మీకు చెప్పగానే అసలు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు మేడం? అసలు వాళ్ళ పాపం వాళ్ళు నాకు ఇది విషయమే చెప్పలేదండి పాపం వాళ్ళు. ఎందుకంటే నా హెల్త్ ఇది చూస్తున్నారు వాళ్ళు. అమ్మ నువ్వు ఇది పడకు, ఊరికే ఇక్కడికి రా అన్నారే తప్ప ఇట్లా అని చెప్పలేదండి. వాళ్ళు ఎంత సహకరించారో నాకు, ఎందుకంటే నాకు హెల్త్ బాగుండదు ఫస్ట్. అందుకని వాళ్ళు సహకరించి చెప్పారు. చెప్పి డ్రామా అంటే అప్పుడు తీసిపోయి పాపను చూడంటే అప్పుడు చూశాను పాప. అంటే ఇలా నమ్మక ద్రోహం చేసి ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండి ఈ రకం చేసిన వాళ్ళని మీరేమంటారు మేడం? ఇలాంటి వాడు బతకూడదండి. ఫస్ట్ ఉరి తీయండి ఫస్ట్ కదా. ఇంకోటి వీడిని చూసి ఇదవ్వాలి, బాగుపడాలి. చేయకూడదు, చేస్తే ఈ శిక్ష పడుతుంది మనకనే ఒక వణుకు రావాలండి అందరికీ. అది వస్తే ఏమైనా సమాజం బాగుపడుతుందేమో, లేదంటే ఇంతే. నేను ఫైనల్గా చెప్పండి, అంటే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంత నమ్మకంగా ఆయన మీ ఇంట్లో మనిషిలాగా ఉండి చేసినప్పుడు అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇలాంటి వాళ్ళని ఎలా జాగ్రత్తగా మీరు చెప్తున్నారు? నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మృగాలు, వాడు మనిషి పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటాయి. మృగమే కదా వాడు. మృగాలన్నా కొంచెం శాంతంగా ఉంటాయి, వాటిని మించిపోయి ఉన్నాడు. కర్కోటకులు వీళ్ళంతా. సో దీంట్లో తండ్రి పాత్ర కానీ ఇంకా అంటే ఈమె చంపటంలో ఇంకెవరన్నా ఉండే అవకాశం మీరు అనుకుంటున్నారు? లేకపోతే ఇప్పుడు ఇంత బిడ్డ కాదు, ఇంత బిడ్డ ఓకేనా, 6 అడుగులు 7 ఇది ఉంది పాప, మంచి పర్సనాలిటీ. అలాంటి పిల్లని ఒక్కడు ఎట్లా తీసుకెళ్ళగలుగుతాడు కదా? చంపే వరకు చంపుంటాడు ఏవో ఇచ్చి, మోసుకెళ్ళి దీంట్లో వేసేంత ఇది ఎవడో వాళ్ళ నాయనో ఇంకెవడైనా సహకరించారు. ఇన్ని మాట్లాడుతున్న నాయన ఇది చేసి ఉండొచ్చుగా, ఆరితేరిన వాడే కదా. లేకపోతే ఎవడైనా తప్పు చేసినప్పుడు నా కొడుకు తప్పు చేశాడు శిక్షించండి అంటాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు, నా కొడుకు శిక్షించండి అంటాడు. వాడు వెనకేసుకొస్తున్నాడే. ఇదేనా? మేడం ఫైనల్గా చెప్పండి, ఇలాంటి కర్కోటకుడు మీ అమ్మాయిని దారుణంగా చంపాడని చెప్పిన నేపథ్యంలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక తమ్ముళ్ళలాగా చూసి అన్నం పెట్టారు మీరు కూడా. ఇలాంటి వాడు ఇలా ఘాతుకుని పాల్పడిన నేపథ్యం మీరు ఫైనల్గా మీరు ఏం చెప్తారు మేడం? వాడిని ఉరి శిక్ష ఇవ్వండి, వాడిని భూమి మీద ఉంచొద్దు, వాడికి ఊరి కంపల్సరీ వెయ్యాలి. నా పిల్ల చనిపోయేటప్పుడు ఎంత నరకం అనుభవించిందో కదా, అది వాడే అనుభవించాలి కదా. బతికి ఏం ప్రయోజనం? వాడు ఇంకొకటి చేస్తాడు. అలాంటి వాడు ఉండద్దు సమాజంలో. ఏదైనా చెయ్యాలి న్యాయము ఆడపిల్లకంటే ఇది ఒకటి చేయండి.